ఎవరు బాగుపడుతున్నారో ఇందులో ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ బాగుపడుతున్నారు తప్ప రెస్టారెంట్ వాళ్ళు ఇప్పటికీ ఎవరో బాగుపడింది ఎవరు లేరు. సో ఒకటే కిచెన్ మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. సో అది నా ప్లాన్ అనుకున్నాను. ఓకే, సో అలా పుట్టింది కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే ఓకే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎర్లీగా గుర్తొచ్చేది అందరికి బ్రేక్ఫాస్ట్. చాలా టఫ్ అయిన జాబ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాడు ఇంట్లో కూడా. ఈజీ ఉండడం కానీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం అంటుంటారు, చాలా టఫ్. సో దాన్ని ఈజీగా చేద్దాం, స్ట్రీట్ ఫుడ్ చేద్దాం కానీ వెరీ హైజీన్ గా ఉండాలని చెప్పి అనుకుని ఓకే దోశ ఇవన్నీ స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా సరే వచ్చేటప్పటికి మెత్తగా అయిపోయి. సో అవి ఏం కాదు, ఏదైతే ఈజీగా ఉంటుంది తినేది, ఏదైతే పాడవకుండా ఉంటుంది వెంటనే 2 hours 3 hours లో. సో ఇడ్లీ, మిల్లెట్ పొంగల్, మిల్లెట్ ఉప్మా అండ్ ఐ థింక్ రాగి ఇడ్లీ, పోహా ఆ టైపు పెడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. చేసి లాస్ట్ 1 week లాంచ్ చేసాం. ఒక బైకే ఫస్ట్ లాంచ్ చేసింది కానీ రెస్పాన్స్ బాగా వచ్చింది.